నమస్తే నమస్తే క్రికెట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక పాయింట్ లో గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఈజీగా ఈ మ్యాచ్ ని గెలిచేస్తారు. 14 ఓవర్స్ కి వాళ్ళ టోటల్ స్కోర్ 150 దాటేసింది. అప్పటికి 8 వికెట్స్ హ్యాండ్ లో ఉన్నాయి. సో ఈజీగా ఈ మ్యాచ్ గెలిచేస్తారు అనుకున్నాం. కానీ వైశాఖ్ విజయ్ కుమార్ ని ఇంపాక్ట్ సబ్ గా ఎప్పుడైతే తెచ్చారో ఈ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసి పెట్టారు. సో మొత్తంగా ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ కొత్త కొత్త వీడియోలు చేయాలి, మంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలని. సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మ్యాచ్ లోకి వెళ్ళిపోతే మనం టాస్ గెలిచి గుజరాత్ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఎక్కువ రావచ్చు అనుకున్నారు, కానీ డ్యూ అంతగా రాలేదు. డ్యూ ఎఫెక్టే కనపడలేదు మనకి మ్యాచ్ లో. మ్యాచ్ లోకి ఎంటర్ అయితే ఓపెనింగ్ ప్రియాంష్ ఆర్య అండ్ ప్రభ్ సింగ్ పంపించారు. అందరూ జాష్ ఇంగ్లీష్ ని పంపిస్తారు అనుకున్నారు పంజాబ్ వాళ్ళు, కానీ ప్రియాంష్ ఆర్య అండ్ ప్రభ్ సింగ్ ని పంపించారు. యాక్చువల్లీ ప్రభ్ సింగ్ తొందరగా అవుట్ అయిపోవడంతో మళ్ళీ శ్రేయాస్ అయ్యర్ థర్డ్ ఓవర్ లోని శ్రేయాస్ అయ్యర్ వచ్చేసి పవర్ ప్లే లోనే. అండ్ శ్రేయాస్ అయ్యర్ అండ్ ప్రియాంష్ ఆర్య వీళ్ళిద్దరు కలిసి మంచి నాక్ ఆడారు, మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. అక్కడ ఫస్ట్ వికెట్ పడ్డాక చాలా మంచి పార్ట్నర్షిప్ అనేది కనపడింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి. ప్రియాంష్ ఆర్య మంచి ఎగ్జైటింగ్ యంగ్ టాలెంట్. స్టార్టింగ్ లో కొంచెం ఎడ్జెస్ వల్ల ఫోర్లు వచ్చినాయి. దాని తర్వాత మంచిగా మిడిల్ చేసి మంచి బిగ్ హిట్స్ కొట్టిండు ప్రియాంష్ ఆర్య. దాని తర్వాత శ్రేయాస్ అయ్యర్ కంటిన్యూ చేస్తానే ఉండే. మ్యాక్స్వెల్ వచ్చి తొందరగానే అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. దాని తర్వాత స్టాయినిస్ వచ్చాడు. స్టాయినిస్ కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. 25 రన్స్ కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ స్టాయినిస్ కూడా అవుట్ అయిపోయాడు. కానీ శ్రేయాస్ అయ్యర్ లాస్ట్ వరకు నిల్చొని ఆ టీం టోటల్ ని 240 వరకు తీసుకెళ్లాడు. లాస్ట్ లో శశాంక్ సింగ్ వచ్చి క్రేజీ ఫినిష్ ఇచ్చాడు ఇన్నింగ్స్ కి. 40 ఆఫ్ 20 బాల్స్ క్రేజీ ఫినిష్ శశాంక్ సింగ్ దగ్గర నుంచి. లాస్ట్ ఇయర్ శశాంక్ సింగ్ ఎలాంటి ప్రామిస్ చూపించాడో అది ఇక్కడ కంటిన్యూ చేశాడు శశాంక్ సింగ్. బ్యాడ్ లక్ ఫర్ శ్రేయాస్ అయ్యర్, 97 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఆ లాస్ట్ ఓవర్ ఒక్క బాల్ కూడా శ్రేయాస్ అయ్యర్ కి దొరకలేదు. సో శ్రేయాస్ అయ్యర్ 97 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మంచి క్యాప్టెన్సీ అని చెప్పుకోవాలి. జనరల్ గా ఎవరైనా ఉంటే 200 ఆల్రెడీ దాటేసింది అప్పటికి. సో ఆల్రెడీ సేఫ్ గా ఉన్నాం కాబట్టి నాకు ఒక సింగిల్ నేను సెంచరీ తీసుకుంటా అని అడగొచ్చు. కానీ శ్రేయాస్ అయ్యర్ అడగలేదు. శశాంక్ సింగ్ ని కొట్టమని చెప్పాడు. శశాంక్ సింగ్ కూడా క్రేజీ హిట్టింగ్ 4 4లు కొట్టాడు లాస్ట్ ఓవర్ లో. సో దాని వల్లనే వాళ్ళ టోటల్ 244 వరకు వెళ్ళగలిగింది. సో గుజరాత్ వాళ్ళకి ఆ స్కోర్ అనేది చాలా ఎక్కువ. 244 ని చేజ్ చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 240 250 కొట్టడం ఈజీ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ టార్గెట్ ని చేజ్ చేయడం అనేది చాలా కష్టం. ప్రెషర్ ఉంటుంది బ్యాట్స్మెన్ మీద. ఆ టార్గెట్ మైండ్ లో ఉంటుంది. టార్గెట్ ని రీచ్ అవ్వాలని. కానీ గుజరాత్ వాళ్ళు మంచి స్టార్ట్ దొరికింది గుజరాత్ వాళ్ళకి. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, అందరూ జాస్ బట్లర్ ఇంకా శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తారు అనుకున్నాం, కానీ సాయి సుదర్శన్ అండ్ గిల్ ని పంపించారు ఓపెనింగ్ కి. ఇద్దరు మంచి స్టార్ట్ లభించింది గుజరాత్ టైటన్స్ కి. యాక్చువల్లీ శుభ్మన్ గిల్ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఆడిన. దాని తర్వాత శుభ్మన్ గిల్ కూడా అందుకొని మంచి హిట్స్ కొట్టాడు. కానీ శుభ్మన్ గిల్ తొందరగానే అవుట్ అయిపోయాడు దాని తర్వాత. కానీ సాయి సుదర్శన్ అండ్ బట్లర్ ఇద్దరు కలిసి 13 ఓవర్స్ వరకు ఆడారు. 140 దగ్గరికి తీసుకెళ్లిపోయారు వాళ్ళ టోటల్ స్కోర్ ని. ఈజీగా గెలిచేస్తున్నారు అనుకున్నాం. మంచి హిట్స్ కొట్టారు యాక్చువల్లీ బట్లర్ అండ్ సాయి సుదర్శన్. మనం ఆల్రెడీ అందరూ మాట్లాడారు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ వీళ్ళు ముగ్గురే మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు తర్వాత మిగతా ప్లేయర్స్ ఎవరు అంత అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు. అండ్ అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ కూడా లేరు. సో అందుకే వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. సో వచ్చింది, వీళ్ళు ముగ్గురు మంచిగా పర్ఫామ్ చేశారు. కానీ ఎప్పుడైతే సాయి సుదర్శన్ అవుట్ అయిపోయాడో రూథర్ఫోర్డ్ వచ్చి కూడా మంచి 2 3 హిట్స్ కొట్టాడు. యాక్చువల్లీ రూథర్ఫోర్డ్ బటర్ వేసి కొట్టేస్తారు అనుకున్నాం. కానీ వైశాఖ్ విజయ్ కుమార్ వేసిన 2 ఓవర్లు మ్యాచ్ మొత్తాన్ని పంజాబ్ వైపుకి తిప్పేసింది. యాక్చువల్లీ 14 ఓవర్స్ వరకు 150 అబోవ్ రన్స్ కొట్టేశారు గుజరాత్ వాళ్ళు. బట్లర్ అండ్ రూథర్ఫోర్డ్ మంచి ఫామ్ లో కనబడతా ఉండే. మంచి పెద్ద హిట్స్ కొట్టాడు. అప్పటికే స్టాయినిస్ ని 18-19 రన్స్ కొట్టాడు ఒక ఓవర్ లో రూథర్ఫోర్డ్. సో ఈజీగా గెలిచేస్తారు గుజరాత్ వాళ్ళు అనుకున్నాం. కానీ వైశాఖ్ విజయ్ కుమార్ వేసిన 2 ఓవర్లు 5 రన్స్ ఇచ్చాడు. అక్కడ మొత్తం ప్రెషర్ ని గుజరాత్ టైటన్ బ్యాట్స్మెన్ మీదకి మార్చేశారు. సో అక్కడ నుంచి ఆ ప్రెషర్ వల్ల బట్లర్ అవుట్ అవ్వడం. యాన్సన్ యాక్చువల్లీ వైశాఖ్ విజయ్ కుమార్ కి సపోర్ట్ గా బౌలింగ్ వేసి ఆ రన్స్ ని సేమ్ ప్రెషర్ ని కంటిన్యూ చేయడం. దాంతో వికెట్స్ ఈజీగా పంజాబ్ వాళ్ళకి రావడం ఇదంతా జరిగిపోయింది. దాని తర్వాత థర్డ్ ఓవర్ లో యాక్చువల్లీ వైశాఖ్ విజయ్ కుమార్ రన్స్ ఇచ్చినా కానీ అప్పటి వరకు జరగాల్సిన డ్యామేజ్ గుజరాత్ వాళ్ళకి జరిగిపోయింది. పంజాబ్ వాళ్ళ చేతిలోకి టోటల్ గా మ్యాచ్ వచ్చేసింది. సో
రెండు టీంలో ఒకటే డిఫరెన్స్. వైశాఖ్, విజయ్ కుమార్ రెండు టీంలు యాక్చువల్లీ చాలా మంచిగా ఆడే, ప్రతి ఒక్క బౌలర్ కొట్టించుకున్నాడు యాక్చువల్లీ. కానీ ఆ, అందులో గుజరాత్ లో లేనిది పంజాబ్ లో ఉన్నది ఏంటంటే వైశాఖ్, విజయ్ కుమార్ ఒక్కడు వేసిన ఆ రెండు ఓవర్లే మ్యాచ్ మొత్తాన్ని తారుమారు చేసేసినాయి. సో మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి? మన యంగ్ ప్లేయర్స్, కొత్త కొత్త యంగ్ ప్లేయర్స్ ప్రతి మ్యాచ్ ఒక్కొక్క యంగ్ ప్లేయర్ వచ్చి ఆడుతున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్